నమస్కారం అండి. నా పేరు కె. యశ్వంత్ కుమార్. ఐఎమ్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఐఎమ్ ద ఏజెంట్. నా కంపెనీ పేరు S9 కన్సల్టింగ్. నా కంపెనీలో డీల్ చేసే సర్వీసెస్ అన్నీ ఒకసారి మీకు చెప్తాను. అది టోటలీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, కెరియర్ కౌన్సిలింగ్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇండక్షన్ ప్రోగ్రామ్, దాని తర్వాత LIC అండ్ నేషనల్ ఇన్సూరెన్స్ కూడా నేను సర్వీసెస్ చేస్తాను. దాని తర్వాత లిటరసీ అండ్ గవర్నెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అండ్ NGO వాళ్ళందరూ కూడా నేను ట్రైనింగ్ అవన్నీ కూడా ఇస్తాను. ఇవన్నీ కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్, MBA అండ్ వాళ్ళందరికీ కూడా నేను ప్రాజెక్ట్ గైడెన్స్ ఇస్తాను. ఇవి కాకుండా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి కూడా ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తాను. సోషల్ సర్వీస్ క్యాంపెయిన్లో నేను ఒక NGO సంస్థ ఉంది, స్పాన్ అనేసి, సూసైడ్ ప్రివెన్షన్ యాక్షన్ నెట్వర్క్. దానికి నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. అది టోటలీ ఇంటూ బీఫ్రెండింగ్ స్కిల్స్ ఇన్ మెంటల్ హెల్త్ వెల్నెస్. సో ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఏం ప్రోడక్ట్స్, కొత్త ప్రోడక్ట్ అల్టిమేట్ కేర్ అని వచ్చింది, దాని గురించి నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఇవాళ. సో దయచేసి ఈ మొత్తం ప్రజెంటేషన్ని చూడండి ఎండ్ వరకు. ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే కూడా చెప్పండి. సో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిందండి, అల్టిమేట్ కేర్. అండ్ దీని గురించి ఏంటి చెప్పనవసరం లేదు, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ బెస్ట్ క్లెయిమ్ సర్వీస్. ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిట్లో కూడా సో కేర్ హెల్త్ కేర్ అనేది 91% ఇస్తుంది క్లెయిమ్స్ రేషియో కూడా. యూ కెన్ చెక్ ఇట్ ఆన్లైన్ ఆల్సో. ఈ ప్రోడక్ట్ అల్టిమేట్ కేర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎంత హెల్తీగా ఉంటే అంత మీకు రివార్డ్స్ రిటర్న్ ఇస్తుంది. అందుకే దీన్ని రెవల్యూషనరీ ప్రోడక్ట్ అనేసి అన్నారు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో. అందుకే ఇది కొత్తగా రీసెంట్గా లాంచ్ అయింది. అందుకే నేను మీకు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా మీ ముందుకు తీసుకురావాలి, అది నా బాధ్యత కాబట్టి నేను తీసుకొస్తున్నాను. సో దయచేసి మీరు లాస్ట్ వరకు ఉండండి, చూడండి ఈ వీడియోని. ఈరోజు చాలా మటుకు ఏమైపోతుందంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అందరికీ కూడా ఫైనాన్షియలీ బడ్జెట్స్ అవన్నీ శాలరీ హైక్స్ ఏం ఎక్కువ లేకపోయేసరికి అందరు కూడా ఆలోచిస్తున్నారు ఏంటి ఎట్లా తీసుకోవాలి అని. కాకపోతే మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే చాలా మటుకు 90% ఆఫ్ ద పీపుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళారు ట్రీట్మెంట్కి, అందరు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తారు. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇవాళ రేపు కాస్ట్ ఎంత ఉన్నది మెడికల్ ఎమర్జెన్సీస్. మనందరం ఎక్స్పీరియన్స్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఎకనామిక్ స్టేట్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ ద రిచ్, పువర్, మిడిల్ క్లాస్ వర్ ద మ్యాక్సిమం అఫెక్టెడ్. కాబట్టి ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఏంటి సంగతి, ఈ అల్టిమేట్ కేర్ ఏంటి ప్రోడక్ట్, వై ఇట్ ఈస్ బెనిఫిషియల్. మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది కొన్ని కొత్తగా ఇంపార్టెంట్ పాయింట్స్గా చెప్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే మనీ బ్యాక్ అంటున్నారు. Get rewarded for staying healthy. No claims for 5 consecutive policy years. We'll refund your first year base premium after every 5 claim free years అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో కేర్ అల్టిమేట్ తీసుకుంటే నెక్స్ట్ 5 years మీరు హెల్తీగా ఉంటే ఫస్ట్ ఇయర్లో లెటెస్ట్ మీరు ఒక 5 lakhs ఇన్సూరెన్స్ తీసుకున్నారు, దానికి మీరు ఒక 20,000 కట్టారు. దట్స్ అ ప్రీమియం మీరు కట్టారు. జస్ట్ ఫర్ అన్ ఇండివిజువల్ ఐఎమ్ నాట్ టెలింగ్ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్. కాకపోతే మీకు 5 years అయిపోయింది, క్లెయిమ్ ఫ్రీ ఇయర్, 5 years మీరు కట్టేశారు, అంత బాగుంది. 5th year తర్వాత కూడా మీరు ఏం క్లెయిమ్ పెట్టకపోతే ద సేమ్ 20,000 విల్ బి రిఫండెడ్ బ్యాక్ టు యూ. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ మనీ బ్యాక్. లాయల్టీ బూస్ట్, ఇవన్నీ ఏంటంటే అడిషనల్ సమ్ ఇన్షూర్డ్ ఈక్వివలెంట్ టు ద ఫస్ట్ పాలసీ ఇయర్స్ సమ్ ఇన్షూర్డ్ ఆఫ్టర్ 7 క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్. 7 years వరకు మీరు ఏం క్లెయిమ్ పెట్టకపోతే ఫస్ట్ ఇయర్లో మీరు ఎంతైతే ఉందో సమ్ ఇన్షూర్డ్ ఉంది, చెప్పాను కదా ఇందాక, మీకు 5 lakhs తీసుకున్నారంటే 5 lakhs మీకు యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ a very very great benefit to every policy holder. ఐ హోప్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. పీపీటీ ఎలా ఉంటుంది మీరు చూడండి ప్రజెంటేషన్ వల్ల. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే వెల్నెస్ డిస్కౌంట్. ఇదేంటంటే 30% డిస్కౌంట్ ఆన్ రెన్యువల్ ప్రీమియమ్స్. మళ్ళీ రెన్యువల్కి వెళ్ళినప్పుడు 30% డిస్కౌంట్స్ వస్తుంది. దాంతోపాటు హెల్తీ డేస్ ప్రోగ్రామ్ అనేది కేర్ హెల్త్ కస్టమర్ యాప్లో వస్తుంది. దాని తర్వాత వెల్కమ్ డిస్కౌంట్, ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి 30% డిస్కౌంట్ ఆన్ ప్రీమియం ఫర్ న్యూ పాలసీ బయర్స్. ఇది కేర్ అల్టిమేట్లోనే ఉంటుంది. ఇది
The next topic is infinity bonus. Infinity bonus ఏంటంటే this benefit doesn't limit the cumulative bonus, providing a 100% bonus of the sum insured every year, irrespective of claims paid, unlimited times with continuous policy renewal. ఇది ఏంటంటే సపోజ్ మీకు అందరికీ తెలిసింది చాలా మటుకు పాలసీ హోల్డర్స్కి, ఎవరికైతే తెలియదో వాళ్ళ మళ్ళీ చెప్తాను నేను. ఎవ్రీ టైం మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం రెన్యువల్కి వెళ్ళినప్పుడు మీకు నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. మీరు ఏం ఆ సంవత్సరంలో మీరు ఏం క్లెయిమ్ పెట్టకపోతే ఎన్సీబీ అంటారు, నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. ఆ నో క్లెయిమ్ బోనస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఈ అల్టిమేట్ కేర్లో ఇన్ఫినిటీ బోనస్ ఇస్తున్నారు. ఏంటంటే ఎవ్రీ టైమ్ ద బెనిఫిట్ డజంట్ లిమిట్ ద క్యూములేటివ్ బోనస్, ప్రొవైడింగ్ 100% బోనస్. 100% బోనస్ ఇస్తుంది ఆన్ ద సమ్ ఇన్షూర్డ్ ఎవ్రీ ఇయర్. మీరు క్లెయిమ్స్ పెట్టినా కూడా మీకు క్యూములేటివ్ బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెన్యూర్ మల్టిప్లయర్. ఈ కంబైన్డ్ యాన్యువల్ సమ్ ఇన్షూర్డ్ ఆఫ్ మల్టీ ఇయర్ పాలసీ ఫర్ సింగిల్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ ఇన్ పాలసీ టెన్యూర్. దెన్ మెడికల్ వోచర్స్, అవన్నీ వోచర్స్ కూడా ఇస్తారనమాట. ఏంటంటే కంబైన్డ్ సమ్ ఇన్షూర్డ్ ఈస్ మల్టీ ఇయర్ పాలసీ. సపోజ్ మీకు ఫస్ట్ ఇయర్ కాకుండా 3 years పాలసీ ఒకటేసారి తీసుకున్నారనుకోండి, దాన్ని కూడా మీకు బెనిఫిట్ ఇస్తారు. మెడికల్ వోచర్స్ మీకు తెలిసిందే 250 to 300 రూపీస్ లోపల వోచర్స్ యాజ్ పర్ ద కనెక్టెడ్ కన్సర్న్ ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. Let us go to the next one. ఇప్పుడు ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? దీంతో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా మీరు ఏ కంపెనీ ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటంటే ఎక్స్క్లూషన్స్. ఒక పాలసీలో తీసుకుని ఎక్స్క్లూషన్స్ తీసుకుంటే రెస్ట్ ఆర్ ఆల్ ఇంక్లూడ్ అనమాట. ఏది ఎక్స్క్లూడ్ చేస్తున్నారో మళ్ళీ పాలసీ డాక్యుమెంట్ మళ్ళీ చూడండి. ఇది అన్ని పాయింట్స్ ఈ ప్రజెంటేషన్లో క్లుప్తంగా ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేస్తున్నాను. పాలసీ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నా నంబర్ కూడా మీకు ఎండ్ ఆఫ్ ద ప్రజెంటేషన్లో ఇస్తాను. సో కెన్ వి గో into the policy details? Right. ఈ ప్లాన్ ఎలా వర్క్ చేస్తుంది? సమ్ ఇన్షూర్డ్ స్టార్టింగ్ ఎంత నుంచి ఉందంటే 5 lakhs, 7 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs, 50 lakhs to 1 crore వరకు మీరు తీసుకోవచ్చు. ఏజ్ ఎంత ఉండాలి ప్రపోజ్ అది యాజ్ యూజువల్ 18 years అండ్ అబవ్. ఎంట్రీ ఏజ్ ఎంత? 18 years, చైల్డ్కి అయితే 91 days. ఎంట్రీ ఏజ్ మ్యాక్సిమం ఎంత? అడల్ట్ ఎనీ టైం ఎప్పుడైనా తీసుకోవచ్చు, చైల్డ్కి మాత్రం 24 years, దట్ ఈస్ ద లాస్ట్ బర్త్డే. దాంతో ఎగ్జిట్ ఏజ్ అడల్ట్కి లైఫ్ లాంగ్, చైల్డ్కి 25 years. దాని తర్వాత ఈ కవర్ ఎలాగ ఇస్తున్నారు? ఇండివిజువల్ కూడా ఇస్తున్నారు, మ్యాక్సిమం అప్ టు 6 people. ఫ్లోటర్, ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు. ఫ్యామిలీలో గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ, మ్యాక్సిమం అప్ టు 2 adult and 2 children, స్టాండర్డ్ నార్మల్ ఫ్యామిలీ. టెన్యూర్ ఆప్షన్స్ ఎప్పుడు? మినిమం టెన్యూర్ ఈస్ అప్ టు 5 years. ప్లస్ ఈ జోన్స్ కూడా ఇచ్చారు, Zone 1, Zone 1A ఇవన్నీ కూడా ఇచ్చారు. Zone 1Aలో తెలంగాణ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. దాని Zone 3లో రెస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా వస్తాయి. మనం కన్సర్న్ Zone 1A. సో ఈ ప్రైసింగ్ ఆ డీటెయిల్స్ యాజ్ పర్ దట్ ఉంటుంది. ఇక్కడ అంత రిలేషన్షిప్ ఇక్కడ ఎవరోకి ఇవ్వచ్చు అంటే సెల్ఫ్ స్పౌస్, మీకు మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్కి, ఆర్ లివ్ ఇన్ పార్ట్నర్స్ కూడా ఇస్తున్నారు, సేమ్ సెక్స్ పార్ట్నర్స్ కూడా ఇస్తున్నారు, సన్, డాటర్, ఫాదర్, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, యాజ్ పర్ ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్ అనేసి చెప్పారు. ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్ అంటే మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి ఆ కన్సర్న్ పర్సన్ తోటి, దాన్ని ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఎవరికి పడితే వాళ్ళకి చేయడానికి ఉండదు. అందుకే అల్టిమేట్ కేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. అండ్ ఎస్, డెఫినెట్లీ కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ ఏంటో నేను మీకు వెరీ సింపుల్గా చెప్తాను. ఇన్ పేషెంట్ కేర్ అప్ టు సమ్ ఇన్షూర్డ్. మీరు 5 lakhs తీసుకున్నారా, 7 lakhs తీసుకుంటే దానికి ఇన్ పేషెంట్ కేర్కి ఇస్తారు. డే కేర్ ట్రీట్మెంట్, ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ ఇస్తారు. అడ్వాన్స్ టెక్నాలజీ మెథడ్స్ ఈస్ అప్ టు సమ్ ఇన్షూర్డ్. మీరు 5 lakhs, 7 lakhs, 1 crore చేసుకుంటే కూడా ఎంతవరకు ఉంటుందో దాని ప్రకారం అడ్వాన్స్ టెక్నాలజీ కూడా తీసుకోవచ్చు. ప్రీ హాస్పిటలైజేషన్ అంటున్నారు, అంటే ఎప్పుడు అప్ టు సమ్ ఇన్షూర్డ్. దాంతో ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ ఎప్పుడు 60 days prior to హాస్పిటలైజేషన్, అంటే 2 నెలల ముందు వరకు కూడా కవర్ వస్తుంది సమ్ ఇన్షూర్డ్ ఎంత ఉందో. దాంతో పోస్ట్ హాస్పిటలైజేషన్ ఈస్ కవర్స్ అప్ టు 90 days ఆఫ్టర్ డిశ్చార్జ్, దట్ ఈస్ 3 months వరకు కూడా కవర్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఆయుష్ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ వేరే కూడా ట్రీట్మెంట్స్ వస్తుంది. ఆయుష్ అనేది అప్ టు సమ్ ఇన్షూర్డ్, ఎంత మీరు తీసుకుంటే దాని ప్రకారం. డొమిసిలరీ హాస్పిటలైజేషన్, దట్ ఈస్ అగైన్ అప్ టు సమ్ ఇన్షూర్డ్. దాంతో ఆర్గన్ డోనర్ కవర్ అగైన్ అప్ టు సమ్ ఇన్షూర్డ్. అంబులెన్స్ కవర్ కూడా ఇస్తుంది, ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రోడ్, ఎయిర్, ట్రైన్, బోట్ ఎక్సెట్రా.
క్యూములేటివ్ బోనస్ దీంట్లో ఏంటంటే 50% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్షూర్డ్. దట్ ఈస్ మీరు 5 lakhs పాలసీ అట్లా సమ్ ఇన్షూర్డ్ తీసుకుంటే మీకు అదేమవుతుంది 2.5 lakhs వరకు అట్లా వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లెయిమ్ అండ్ మాక్సిమం అప్ టు 100%. అది మీరు 5 lakhs తీసుకున్నారనుకోండి 2.5 వస్తుంది. అలాగే మీరు 10 lakhs తీసుకుంటే 5 lakhs వస్తుంది. ఎంతవరకు మాక్సిమం ఉందో అంతవరకు అది ఎలిజిబిలిటీ 100% వరకు ఇస్తారనమాట. దాని తర్వాత అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అవైలబుల్ ఫర్ అన్లిమిటెడ్ టైమ్స్ ఫర్ అన్రిలేటెడ్ ఆర్ సేమ్ ఇల్నెసెస్ ఫర్ సబ్సిక్వెంట్ క్లెయిమ్. ఫెంటాస్టిక్ పాయింట్ ఇది. ఏంటండి ఇక్కడ అవైలబుల్ ఫర్ అన్లిమిటెడ్ టైం, ఎన్నిసార్లు మీరు క్లెయిమ్ పెట్టుకున్నా ఏం చేసినా అగైన్ మీకు ఆటోమేటిక్ రీఛార్జ్ వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కేర్ అల్టిమేట్ పాలసీ. దాంతో హెల్త్ సర్వీసెస్, హెల్త్ పోర్టల్ ఒకటి ఉంది. డాక్టర్తో మీరు డైరెక్ట్ చాట్ చేయొచ్చు, హెల్తీ టిప్స్ ఇస్తారు, డిస్కౌంట్ కనెక్షన్స్ కూడా ఇస్తారు ఆన్ సర్వీసెస్ సచ్ as కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, వెటర్నిటీ అండ్ ఎక్సెట్రా యాజ్ పర్ అవర్ నెట్వర్క్ బేస్డ్ హాస్పిటల్స్. లాయల్టీ బూస్ట్, దీంట్లో ఏంటంటే అడిషనల్ సమ్ ఇన్షూర్డ్ ఈక్వల్ టు ద ఫస్ట్ పాలసీ ఇయర్స్ సమ్ ఇన్షూర్డ్ మే బీ యాడెడ్ టు ద పాలసీ కవరేజ్. చెప్పాను కదా ఇంతకుముందే 7 కన్సిక్యూటివ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్. ఎప్పుడైతే 7 ఫ్రీ ఇయర్స్ ఎక్కడ కూడా క్లెయిమ్ ఫ్రీ ఉంటుందో, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, యంగ్ ఎంప్లాయీస్ ఆర్ న్యూలీ మ్యారీడ్ అండ్ ఎవ్రీబడి, మ్యారీడ్ కాకపోయినా పర్వాలేదు, యూ కెన్ జస్ట్ టేక్ దిస్ పాలసీ బికాస్ మీ శాలరీ ఎలాగో ఇంక్రీజ్ అవుతుంది కమింగ్ ఇయర్స్లో. కాబట్టి మీరు ఈ పాలసీ అట్ యంగ్ ఏజ్లో తీసుకుంటే ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ స్మాల్, దిస్ ఇస్ ద హై రేంజ్ ప్రోడక్ట్ ఇన్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. దాని తర్వాత న్యూ బార్న్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ కరెంట్ పాలసీ విల్ బీ ఫర్ ద న్యూ బార్న్ చైల్డ్ ఇట్ 90 days ఆఫ్ ద బర్త్. దాంతో మెడికల్లో ఫార్మసీ స్టోర్స్ కూడా 250 రూపీస్ వర్త్ వోచర్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఏదైతే అల్టిమేట్ కేర్లో ఉన్నాయి. ఇది ప్లాన్ డీటెయిల్స్. లెట్ us go to the next slide. ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీని బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి. ఇన్ఫినిటీ బోనస్, 100% ఆఫ్ ద బేస్ సమ్ ఇన్షూర్డ్ పర్ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ అన్లిమిటెడ్ టైమ్స్ ఆఫ్ కంటిన్యూస్ పాలసీ ఎవ్రీ టైమ్ యూ రెన్యూ ఇట్. సో ఎప్పుడైతే మీరు చేస్తారో ఇట్ షుడ్ నాట్ రెడ్యూస్ ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమ్ మీరు పెట్టినా కానీ మీకు బోనస్ క్యుములేటివ్ బోనస్ రెడ్యూస్ కాదు. మనీ బ్యాక్, ఇందాకే చెప్పాను కదా, ఫస్ట్ సమ్ ఇన్షూర్డ్ ఏదైతే ఉంటుందో 5 years మీరు క్లెయిమ్ ఫ్రీ పెట్టకపోతే ఫస్ట్ ఇయర్లో మీరు 10,000 20,000 కట్టారు ఫర్ 5 lakhs సమ్ ఇన్షూర్డ్కి, ఆ 20,000 మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. దట్ గుర్తుపెట్టుకోండి. మీకు 1 crore కడితే మీరు 50,000 పెట్టి తీసుకున్నారు 1 crore పాలసీ, మీకు 5 years వరకు ఏం పెట్టకపోతే మీకు మళ్ళీ 50,000 రిటర్న్ వస్తుంది. అండ్ జస్ట్ గివింగ్ అప్రాక్సిమేట్ రేట్స్, ఇట్ కెన్ బి మోర్ దాన్ దాట్. దాని తర్వాత అన్లిమిటెడ్ కన్సల్టేషన్స్ విత్ ద జనరల్ ఫిజిషియన్స్ అండ్ స్పెషలిస్ట్, ఇన్స్టెంట్ కవర్. దీంట్లో ఇది జాగ్రత్తగా వినండి. పిఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అండి. నో పిఈడి వెయిటింగ్ పీరియడ్, దట్ ఈస్ నో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్లిపిడీమియా, ఆస్తమా, ఒబేసిటీ, hypothyroidism, coronary artery disease, PTCA prior 1 year, if insured person has these pre-existing diseases at the time of issuance of the first policy with us. The applicable PED waiting period shall be waived off on diabetes, hypertension, hyperlipidemia, asthma, obesity, coronary artery disease and PTCI. Coverage shall start from the 31st day of the policy start date after serving initial waiting period. 30 days వరకు మీకు గ్రేస్ పీరియడ్ ఇస్తారు. అంతవరకు మీరు పెట్టుకోవాలా వద్దా పాలసీని డిసైడ్ చేసుకోండి. 31st డే నుంచి మీ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ది క్లెయిమ్ షీల్డ్ ఏంటంటే స్పెసిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, లిస్ట్ 1, 2, 3 and 4, ఇవన్నీ దట్ ఆర్ నాట్ పేయబుల్ షాల్ బీ కవర్డ్ అప్ టు ద సమ్ ఇన్షూర్డ్. ఈ స్పెసిఫిక్ క్లెయిమ్ షీల్డ్ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ IRDAI వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. కాబట్టి దట్ ఆర్ నాట్ పేయబుల్ ఏదైతే ఉందో దట్ షాల్ ఆల్సో బీ కవర్డ్ అండర్ ద సమ్ ఇన్షూర్డ్ బేస్డ్ ఆన్ ద సమ్ ఇన్షూర్డ్. అందుకే పాలసీ డీటెయిల్స్ మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి. ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కూడా మీరు నాకు అడగచ్చు. మీరు నా వీడియోలో మీరు లింక్ కూడా పెడతాను, నా మెసేజ్ మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్? ఇక్కడ పిఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ షాల్ బి మోడిఫైడ్ టు 1 year or 2 years. రికార్డింగ్ ఇదేంటంటే ఇవాళ రేపు మనీ స్మార్ట్ వాచెస్ అవన్నీ వస్తున్నాయి కదా, దాంట్లో 8,000 steps ఫర్ ఇన్షూర్డ్ పర్సన్ ఆఫ్ ఏజ్ 60 years అండ్ అబవ్. డైలీ ట్రాకింగ్ యాప్స్ ఉంటుంది. దాంతో మీరు నెంబర్ ఆఫ్ డేస్లో ఎన్ని డేస్ మీరు చేస్తారు, దట్ ఈస్ 8,000 steps ఆర్ 10,000 steps అనుకోండి. మీరు చెప్పండి 270 days చేస్తే 30% డిస్కౌంట్. మీరు లెస్ దాన్ 120 days చేస్తే కదా 0 డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి మీరు ఎంత మీ సెల్ఫ్ డిసిప్లిన్, ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్. Wellness benefit. Wellness benefit is applicable to on individual basis. In case of a floater, the average number of healthy days as attained by all the insured shall be considered.
Responsibility of mapping the device with CHIL system, that is Care Health Insurance System, is of the insured. Number of days completing 10,000 steps, 80 steps on the person of 60 years of age, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ వాకింగ్ చేయాలి, అవన్నీ ఉంటుంది. దాని ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ గుడ్ డిస్కౌంట్ ఫర్ యువర్ రెన్యువల్, అదనమాట. ఇన్ కేస్ ఆఫ్ మల్టీ టెన్యూర్, యావరేజ్ నెంబర్ ఆఫ్ హెల్తీ డేస్ ఓవర్ పాలసీ టెన్యూర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డిస్కౌంట్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ప్రీమియం మోడ్ ఈస్ ఆప్టెడ్, ద డిస్కౌంట్ షాల్ బి కన్సిడర్డ్ ఓన్లీ పోస్ట్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ 6 months ఆఫ్ ద ప్రీమియం. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇంకా మెడికల్ వాచెస్ మీకు చెప్పని అవసరం లేదు, దట్స్ 250 రూపీస్ చెప్పాను కదా. ఏంటంటే యాక్సెస్ టు డిజిటల్ ఫిట్నెస్ కోచింగ్, యాక్సెస్ టు ఏఐ ఫిట్నెస్ కోచింగ్, న్యూట్రిషనిస్ట్, ఇవన్నీ ఉంటాయి. సో యాన్యువల్ హెల్త్ చెకప్ వన్స్ ఫర్ ఆల్ ద ఇన్షూర్డ్ ఫర్ ఎవ్రీ పాలసీ ఇయర్. ఫిజికల్ కన్సల్టేషన్, maximum 4 ఫిజికల్ కన్సల్టేషన్ పర్ ఇన్షూర్డ్ పర్ పాలసీ విత్ జనరల్ ఫిజిషియన్, సబ్జెక్ట్ టు ఎంత 500 రూపీస్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు ఆ కన్సల్టెంట్ది, ద కన్సల్ట్ డాక్టర్ది ఇన్ పాలసీ ఇయర్. Physical consultation with specialist doctors, maximum of 4 physical consultations per insured per policy per year with listed specialist doctor, subject to maximum 500 rupees per consultation in a policy year. This is an optional benefit. మీరు ఆప్ట్ చేసుకోవచ్చు ఈ వెల్నెస్ బెనిఫిట్, లేకపోయినా మీరు వదులుకోవచ్చు వౌచర్స్ ఆల్సో. యూ నీడ్ నాట్ ఆప్ట్ ఫర్ ఇట్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. వెయిటింగ్ పీరియడ్స్ అందరు అడుగుతారు, ఏంటంటే సార్ వెయిటింగ్ పీరియడ్ ఎప్పుడు ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పాను, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేది దయచేసి మీరు ఉన్నట్టు చెప్పడం కరెక్ట్ అండి. ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఏ కంపెనీలో తీసుకున్నా కానీ దయచేసి హైడ్ చేయకండి. ఎందుకంటే మా హెల్త్ కేర్లో ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర వాళ్ళ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా పాలసీ వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంది, వాళ్ళు చెక్ చేస్తారు మీ హెల్త్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చేసి దెన్ దే విల్ టేక్ ఎ డెసిషన్. కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే నాకు కిడ్నీలో రాయబడ్డది 1 month బిఫోర్ పడని నెక్స్ట్ మంత్ ఆపరేషన్కి వెళ్తున్నాను, ఇప్పుడు నేను పాలసీ తీసుకుంటా 10 లక్షలు, అవన్నీ పెట్టకండి. ఎందుకంటే దయచేసి కంపెనీని కూడా మీరు చీట్ చేయకూడదు యాజ్ అ కన్స్యూమర్. కంపెనీ మీకు కంప్లీట్ ఇస్తుంది. నేను చెప్పాను కదా, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ 91% క్లెయిమ్ ఇస్తుంది. మీకు 1 lakh మీ హాస్పిటల్ బిల్ అయితే ఆల్మోస్ట్ 91,000 వరకు ఇస్తుంది. అట్లాంటప్పుడు మీరు కరెక్ట్గా ఆనెస్ట్గా సబ్మిట్ చేయాలి డీటెయిల్స్. అవునండి నాకు ఉంది, డయాబెటీస్ ఉంది, ఆస్తమా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీరు చెప్తే బాగుంటుంది, అది హెల్ప్ అవుతుంది. And ival rep everything has become online, monitoring, checking everything. As an agent also, I'll be available to you online anytime you want to have this thing, Zoom call, Google Meet or anything, I'm available. Initial waiting period not applicable for accident cases, 30 days. Accident case అయితే immediate గా ఇస్తారు. Named ailment waiting period 24 months, at least 2 years if you have named it. Pre-existing diseases waiting period 36 months. PED is minimum 3 years waiting period. సో అది గుర్తుపెట్టుకోండి. డయాబెటీస్, షుగర్ ఏదైనా మీరు ప్రీమియం ఎక్కువ కట్టుకొని నాకు పీడీ కవరేజ్ కూడా కావాలంటే కట్టుకోవచ్చు. సో ఉన్నట్టు చెప్పడం అది బెటర్, ఎందుకంటే అప్పుడు మీ ప్రీమియం అమౌంట్ అవన్నీ కూడా కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. షల్ వి గో టు ద నెక్స్ట్ వన్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది డీటెయిల్స్ వాళ్ళది. టాప్ అప్ కవరేజ్, పర్సనల్ యాక్సిడెంట్, మెటర్నిటీ బెనిఫిట్, ఇంటర్నేషనల్ ట్రావెల్, క్రిటికల్ ఇల్నెస్, క్యాన్సర్, ఎనీథింగ్ ఈస్ దేర్, దట్ ఆల్సో ఈస్ కవర్డ్. గ్రూప్ పర్సనల్, ఫుల్ కంపెనీ, ఫుల్ స్కూల్, ఫుల్ కాలేజెస్, దట్ ఆల్సో కెన్ బి కవర్డ్ అండర్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. మీ డ్రైవర్స్కి, మీ స్టాఫ్కి, సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, మైక్రో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, రూరల్ మార్కెట్స్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా కేర్లో ఉంది. ఇక్కడ నౌ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కవరేజ్, దిస్ ఇస్ ఎక్స్టెండెడ్ బియాండ్ కేర్. ఇదేంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి, నాకేంటి, అవునా, నాకేంటి అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏం వస్తుంది. మీరు ఎప్పుడైతే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్ట్ చేస్తారో దీంట్లో మీకు సిగ్నిఫికెంట్ సెక్షన్ 80D ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ ప్రకారం కొన్ని డిడక్షన్స్ వస్తాయి. అదేంటో నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇవి తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు వచ్చే మార్చ్ ఎండింగ్లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. దాంతోపాటు మీరు you will be submitting your income tax returns with your chartered accountant and auditor. First ఏంటంటే ఫర్ సెల్ఫ్, స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ డిడక్షన్ అమౌంట్, యూ క్యాన్ క్లెయిమ్ ఎ డిడక్షన్ అప్ టు 25,000 per financial year on the premiums paid for health insurance covering yourself, your spouse and your dependent children. మీరు మీ పిల్లలకి తీసుకుంటే, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు 25,000 డిడక్షన్ వస్తుంది వెన్ యూ సబ్మిట్ ఇట్ ఫర్ ఐటీ రిటర్న్స్. దాని తర్వాత ఇక్కడ ఫర్ పేరెంట్స్, ఇప్పుడు మీ పేరెంట్స్ are below 60 years of age, and additional discount of 25,000 per year is available for the premiums paid. మీ పేరెంట్స్ కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సీనియర్ సిటిజన్స్కి ఫ్యామిలీ ఫ్లోటర్లోనో ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. కేర్ సీనియర్స్ పాలసీ కూడా ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. అది మీకు కావాలంటే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మేడం
If parents are below 60 years of age, an additional discount ఎంత వస్తుంది 25,000. If parents are senior citizens, the deduction limit rises to 50,000. ఇంత మీకు డిడక్షన్ వస్తుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండర్ సెక్షన్ 80D. ఓకేనా, లెట్స్ గో మోర్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఫర్ సెల్ఫ్ ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే డిడక్షన్ అమౌంట్, ఇఫ్ యూ ఆర్ 60 years or older, you can claim a deduction of up to 50,000 per year for the premiums paid on your health insurance. దాని తర్వాత ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ డిడక్షన్ అమౌంట్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అప్ టు 5,000. ఇది కూడా సెక్షన్ 80Dలో కవర్ అవుతుంది. ఇక్కడ maximum deduction limit, combined deduction, total maximum deduction available under section 80D for is 1 lakh per financial year. This is applicable to both taxpayer and their parents who are senior citizens. Simple example, you are below 60 years of old and your parents are above 60 years. స్టాండర్డ్ ఇదే మ్యాక్సిమం ఉంటుంది. యువర్ ఫ్యామిలీస్ ప్రీమియం ఇస్ 30,000, మీ పేరెంట్స్ ప్రీమియం ఇస్ 40,000. టోటల్ డిడక్షన్ అవైలబుల్ ఇస్ ఎంత 25,000 సెల్ఫ్ స్పౌస్ అండ్ చిల్డ్రన్ ప్లస్ 50,000 ఫర్ సీనియర్ సిటిజన్. టోటల్ 75,000 అండి, హ్యూజ్ బెనిఫిట్ ఫర్ యూ. అందుకే మీరు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అల్టిమేట్ కేర్ చాలా బెనిఫిట్ వస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ఫైలింగ్ ఫర్ ఐటీ రిటర్న్స్ అండ్ ట్యాక్సెస్. ఎలాగో మీరు ఇప్పుడు మార్చ్ 31st ఎండ్ కాగానే తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఇదో ఎక్స్క్లూజివ్లీ విత్ అశ్విన్ కుమార్ S9 కన్సల్టింగ్, ఇది మీకు షేర్ చేస్తున్నాను అబౌట్ కేర్ అల్టిమేట్ ఇన్సూరెన్స్. ఇది దయచేసి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, చెప్పండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ కీ పాయింట్స్ మనం అర్థం చేసుకో. పేమెంట్ మోడ్, premium payments will be paid through modes other than cash to qualify for deductions. Our payments for preventive health checkups can be made in cash. Multi-year policies, if you have purchased multi-year health insurance policy, multi-year అంటే ఏం లేదండి, ఒకటే పాలసీని 3 years లోపల మీరు ప్రీమియం కట్టారనుకోండి, దానికి వేరే బెనిఫిట్స్ వస్తుంది. The premiums can be paid proportionally claimed as deduction over the policy term. ఎలిజిబిలిటీ ఎవరు దీనికి అనేది, బోత్ ఇండివిజువల్స్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ లీగల్ దాంట్లో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అంటారు. క్యాన్ క్లెయిమ్ దీస్ డిడక్షన్స్ బై ఇన్వెస్టింగ్ ఇన్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. యూ నాట్ ఓన్లీ సెక్యూర్ యువర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అగైన్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ బట్ ఆల్సో అవైల్ సబ్స్టాన్షియల్ ట్యాక్స్ బెనిఫిట్స్ బై రెడ్యూసింగ్ ద ట్యాక్సబుల్ ఇన్కమ్. మీ మీద ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత వస్తుందో మీరు బడ్జెట్స్ కూడా చూడండి సరిగ్గా. ఇప్పుడు 12 lakhs అబవ్, ఇప్పుడు పర్ మంత్ ఎవరికైతే శాలరీ 1 lakh అండ్ 1.5 lakhs అబవ్ ఉంటుందో వాళ్ళకి 12.75 వరకు డిడక్షన్ ఉంది. లేటెస్ట్ బడ్జెట్ ఆఫ్ 2025 February 1st given by the union budget. కాకపోతే anyhow was going above that salary also, వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ప్రోడక్ట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. బిలో ఉండేటోళ్ళ కూడా యూస్ఫుల్ యాజ్ పర్ యువర్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్. మీ ఫైనాన్షియల్ బడ్జెట్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. నా సెల్ నెంబర్ ఇక్కడ ఉంది, నా పేరు అశ్విన్ కుమార్ ఫర్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. నా సెల్ నెంబర్ ఇస్ 9849194366. You can contact me, you can message me, you can WhatsApp me on this number. I'll give you all the information not only about care, ultimate care product, about other senior citizens, critical care, care supreme, care freedom అని చాలా పాలసీస్ ఉన్నాయి. అందుకే ఇన్సూరెన్స్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మీ బడ్జెట్, ఫైనాన్షియల్ బడ్జెట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకు నేను ప్రతిసారి ఏం చెప్తానంటే, ప్రతి ఒక్క